మీ బిడ్డకు డయేరియా ఉందా? అయితే వెంటనే ఇది ఇవ్వకపోతే ప్రమాదం. ఈ ఎండాకాలంలో పిల్లలు మరియు వృద్ధులు వాంతులు, విరోచనాలు మరియు వడదెబ్బ బారిన పడి తీవ్రమైన డీహైడ్రేషన్‌కి గురవుతున్నారు. ఈ వీడియోలో డీహైడ్రేషన్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ డీహైడ్రేషన్ నుండి మన పిల్లల్ని ఎలా కాపాడుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లేనప్పుడు మన ఇంట్లోనే మనం ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డీహైడ్రేషన్ అంటే ఏంటి? మన ఒంటికి నీరు చాలా అవసరం. విరోచనాలు, వాంతులు మరియు వడదెబ్బ బారిన పడినప్పుడు మన శరీరం చాలా నీటిని కోల్పోతుంది. నీటితో పాటు మన శరీరానికి అవసరమైన కొన్ని లవణాలను కూడా మనం కోల్పోతాం. ఈ పరిస్థితినే డీహైడ్రేషన్ అంటాం. డీహైడ్రేషన్‌కి గురైన పిల్లలకు వెంటనే మనము నష్టపోయిన లవణాల్ని, నీటిని తిరిగి శరీరానికి అందించకపోతే వారు తీవ్రమైన నీరసానికి గురవుతారు. ఒక్కొక్కసారి ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మనల్ని కాపాడేది ఓఆర్ఎస్ మాత్రమే. మీకు తెలుసా? ఒక గ్లాస్ ఓఆర్ఎస్ ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. చాలా మంది దీన్ని ఉప్పు నీరు అని హేళనగా మాట్లాడుతుంటారు. కానీ నా దృష్టిలో ఓఆర్ఎస్ అంటే నీరు, ఉప్పు, పంచదార సమపాళ్లలో కలిసినటువంటి ఒక ద్రావణం, ఒక అమృతం. డిహైడ్రేషన్‌కి గురైన పిల్లలకి ఈ ఓఆర్ఎస్ నష్టపోయినటువంటి ద్రావణాలని, నీటిని తిరిగి ఇస్తుంది. పిల్లలకు మరియు వృద్ధులకు ఈ ఓఆర్ఎస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఇంటిలో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తప్పనిసరిగా ఉండాలి. మా ఇంట్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఓఆర్ఎస్‌ని ఎలా కలపాలి? 1 లీటర్ నీళ్లలో 1 ప్యాకెట్‌ను బాగా కలిపి ద్రావణం తయారు చేయాలి. పిల్లలకు కొద్ది కొద్దిగా తరచుగా ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు ఒకేసారి ఎక్కువ తాపినట్లయితే వాంతులయ్యే ప్రమాదం ఉంటుంది. నీటి మోతాదు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఒకసారి కలిపిన ద్రావణాన్ని 24 గంటలు మాత్రమే వాడాలి. 24 గంటల తర్వాత పడేయాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి నీళ్ల విరోచనాలు ఎక్కువ అవుతున్నప్పుడు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో లేనప్పుడు, బయట మెడికల్ షాప్‌కి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మన ఇంట్లోనే మనము ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో నీరుంటాయి, ప్రతి ఇంట్లో ఉప్పు ఉంటుంది, ప్రతి ఇంట్లో చక్కెర ఉంటుంది. కొంచెం నీరు, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర. 1 లీటర్ నీళ్లు, 6 స్పూన్ల పంచదార, అర స్పూను ఉప్పు. ఈ మూడింటిని కలిపి ద్రావణం తయారు చేస్తే అది ఇంచుమించుగా ఓఆర్ఎస్‌కి సమానం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇలా తయారు చేసిన ద్రావణాన్ని మనం పిల్లలకి తాపించొచ్చు. ఉప్పు అర స్పూన్‌కి మించకూడదు. పంచదార 6 స్పూన్‌లకు మించినట్లయితే విరోచనాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకసారి కలిపిన ద్రావణాన్ని 24 గంటలు మాత్రమే వాడాలి. 24 గంటల తర్వాత పడేయాలి. ఒకవేళ మన బిడ్డ నీరు తాగకపోతే వాంతులు ఎక్కువ అవుతుంటే, కళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటే, చర్మము మరీ పొడిగా మారిపోతే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్‌కి వెళ్తూ దారిలో కొద్ది కొద్దిగా ఓఆర్ఎస్ తాపిస్తూ తీసుకెళ్ళాలి. జీవితాన్ని కాపాడేది మందులు కాదు, ఓఆర్ఎస్ మాత్రమే. స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సతీష్ హెల్త్ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.